అందుకు ఐగుప్తు రాజు మోసే అహరోనును ఈ జనులు తమ పనులను చేయకుండా మీరే లాపుచున్నారు. ఏందయ్యా ఆదివారం రోజు ఆరాధన పని ఎవడు చేస్తాడు ఇక్కడ? ఇప్పటికీ ఆ దయ్యం పోయిందా? పేతురు గారు పోయిందా? అది ఈ లిఫ్ట్ ఎవరు పెట్టాలి? అప్పుడు పేతురు గారిలో ఉన్న నిజంగా దానిలో ఉన్న దేవుడు పేతురు గారు, నీ లిఫ్ట్ ఎంత, నీ ఉద్యోగం ఎంత? ఏం సంతోషంగా లేనట్టుందిగా. ఏమో సార్ ఇప్పుడే ఎటు పోలేకపోతాను, ఇంకా తర్వాత సంగతి అని అంటే అట్లా డౌట్ ఉన్నది అనుకో, నీవు దేవుని రాజ్యానికి అసలు వెళ్ళవు. హల్లెలూయా. మనకు బస్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు. ఆ దేవుని నాగరికతలో ఎలాంటి కార్లు కానీ విమానాలు కానీ ఉండవు. అక్కడ కేవలం మనం మనసులో అనుకుంటే ఒకవేళ అమెరికా పోవాలంటే అమెరికాకి వెళ్ళవచ్చు, ఒకవేళ స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే స్విట్జర్లాండ్కి వెళ్ళవచ్చు. మనం అనుకున్నదే తడువు హృదయంలో అనుకున్నప్పుడు ఆదాము మాయమవ్వగలడు, ఆదాము కనిపించగలడు. మరి అవ్వ పాపం చేసినప్పుడు ఆదాము ఎక్కడికి పోయాడు? ఆయన ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతలోనే ఇంటిలో లేని సమయాన్ని వీడు వంచకుడు చూసి ఆమెను మోసం చేశాడు. హల్లెలూయా. చూడండి, రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పోండనెను. మీ పనులు. మోసే అహరోనులేమో ఆరాధనకు రమ్మంటే వీడేమో ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు కూడా అంతే. దయ్యము సోదరుడు నిన్ను ఆదివారం రానియకుండా, ఆరాధనకు రానియకుండా, నిన్ను బుధవారం రానియకుండా నిన్ను నిలువరించేది అది అక్షరాల ఆ పాత ఫరో దయ్యమై ఉన్నది. హల్లెలూయా. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది. వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయించున్నారని వారితో చెప్పాను. ఈ పని పాట లేని వాళ్ళే ఆదివారం చర్చికి వెళ్తారని లోకం అంటది. అది వాస్తవమా మరి? కానీ అసలు దేవుడు మనల్ని బానిసలుగా ఉండేదానికి తయారు చేయలేదు. ఆయన దేవుడు మనుషులను నిర్మించాడు, మనిషి ఏమో బానిసలుగా చేశాడు. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు? మనం స్వేచ్ఛా జీవులం. హల్లెలూయా. మరి పక్షిరాజు దేని కొరకు తయారు చేయబడ్డాడు? ఆ ఉన్నతమైన మేఘాలకు పైగా విహరించేదానికి తయారు చేయబడ్డాడు. హల్లెలూయా. మరి ఆ పక్షిరాజు మనకు పోల్చబడ్డాడు. నిజమైన అందుకొరకే ఆ పక్షిరాజును కనుక నువ్వు ఆ పంజరంలో బంధిస్తే అది ప్రతిసారి తన తలను ఎగురుకుంటూ అది బోనుకు తగిలి దాని యొక్క తల నుంచి రక్తం వస్తుంది. కాబట్టి పక్షిరాజు ఆ యొక్క పంజరం కొరకు నిర్వహించబడలేదు. అది ఆకాశంలో స్వేచ్ఛగా విహరించేదానికి తయారు చేయబడ్డాడు. నీవు నేను కూడా అంతే సోదరుడా. మనము స్వేచ్ఛా జీవులం. స్వేచ్ఛా జీవి అంటే నువ్వు ఆరాధన చేసినప్పుడే స్వేచ్ఛా జీవి. స్వేచ్ఛా జీవి ఎక్కడ ఉండాలంటే ఆరాధనలో ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి. ఎప్పుడు అతని యొక్క రెండు రెక్కలు ఆడుతూ ఉండాలి. అది ప్రార్థనలో ఉండాలి, పాటలు పాడడానికి ఉండాలి. హల్లెలూయా. అందుకొరకు మనం నిర్ణయించబడ్డాం. కానీ ఇప్పటికీ ఆ పాత ఫరో అంటాడు, ఎప్పుడు చర్చ్ అయినా బుధవారం చర్చ్ అంటావు, ఆదివారం చర్చ్ అంటావు. సోదరుడా, నీకు ఈ వాక్యం అర్థమైతే, దేవుని యొక్క ఉద్దేశం నీకు అర్థమైతే, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నీకు అర్థమైతే, అవును నేను బుధవారం తప్పకుండా ఉండాల్సిందే, ఆదివారం చర్చిలో ఉండాల్సిందే, అది నా యొక్క విడుదల అని నువ్వు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఫరో ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వాడు ఏం చేస్తున్నాడనంటే, చూసారా, వాళ్ళు ఆరాధన గీరాధన బుధవారం మధ్యవారం అని చెప్పకుండా ఇంకా కఠినంగా వాళ్ళకు పని చెప్పి, ఇక వారు ఆరాధన ముచ్చటే ఎత్తకూడదు అన్నట్టుగా వాడు ఇంకా పరులను కఠినతరం చేస్తున్నాడు. కానీ దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆరాధించేదానికి ఎన్నుకున్నాడు. ఒక మోసే ద్వారా, ఒక ప్రవక్త ద్వారా దేవుడు వారికి స్వతంత్రను ప్రకటించాడు. ఆయన వారిని విడుదల చేయడానికి మానవుడు ఇష్టపడట్లేడు. చూసారా? సరే చూడండి ఇక్కడ. సరే ఓకే.
ఇది వర్తమానమే, మీరు తర్వాత సెట్ చేసుకోండి. ఇక కోడ్ కానీ దాని నెంబర్ కానీ నేను చెప్పను. దేవుడు మనిషిని చేశాడు, మనిషి బానిసలను చేశాడు. ఎన్నడూ ఆరంభం నుండే అది సరికాదు. ఏది బానిసలుగా ఉండడం అనేది అది సరికాదు. ఏ మనిషి బానిసగా ఉండుట దేవుని ఉద్దేశం కాదండి. వింటున్నారా అందరూ? హల్లెలూయా. దేవుడు మనిషిని చేశాడు, మనిషి బానిసలను చేశాడు. ఎన్నడూ ఆరంభం నుండే అది సరికాదు. ఏ మనిషి బానిసగా ఉండుట దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి దేవుడు ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి ఆయన మోసేను పంపాడు. ఆయన అదే ప్రకారంగా ఈ చివరి కాలంలో కూడా నిజమేనా, ఆ సంఘ శాఖలనే ఫరో కింద మనం ఉన్నాం. ఆ బానిసత్వం నుంచి విడిపించేదానికి ఒక ప్రవక్తను పంపించాడు ఆయన, ఒక విలియం బ్రెన్హామ్ను పంపించాడు ఆయన. ఆ వర్తమానం మనల్ని విమోచించి ఉన్నది. ఈరోజు మనం సరైన ఆరాధన చేస్తున్నామంటే ఒక ప్రవక్త ద్వారా. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. తర్వాత రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరేను. తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగముగా ఉండగోరేను. నిజమేనా? ఇప్పుడు ఈ శరీరం అంతటా ఎవరిది? దేవునిది. అందుకొరకే దేవుని వాక్యం ఎలాగ చెప్పిందో అలాగనే స్త్రీ ఉండాలి. అది పాస్టర్ చెప్పాడని పాస్టర్ పైన అలిగితే ఏం ఉపయోగం ఉండదు. ప్రభువా, నువ్వు నన్ను ఎలాగ ఉండమన్నావు? నువ్వు నన్ను ఏం కోరుతున్నావు? నాలో ప్రధాన భాగంగా నువ్వు ఉండాలంటే నేనేం చేయాలి ప్రభువా? నీ వాక్యం ఏం చెప్పిందో నేను దాన్ని చేస్తాను ప్రభువా అని నీకు నువ్వే దేవునికి సమర్పించుకోవాలి. అదే నిజమైన బలియాగం. అది బలి అంటే కోణ్ణు మేకను కోసేది కాదు. నీవే దేవునికి సంపూర్ణమైన బలియాగంగా సమర్పించబడాలి. ఇప్పుడు ఏది నిజమైన ఆరాధన? ఒక స్త్రీ సంపూర్ణంగా వాక్యానికి లోబడినప్పుడు. వాక్యం అంటే ఏంటిది? అపోస్తల కార్యం వాక్యమే, కొరింథీ పత్రిక వాక్యమే. కొరింథీ పత్రికలో స్త్రీలు ప్రసంగం చేయకూడదని చెప్పింది లేదా? కానీ ఈరోజు ప్రసంగాలు చేస్తూ దేవా నిన్నే స్తుతించేదా అని తీయటి రాగంతో నువ్వు పాట పాడితే అది ఆరాధన అవుతుందా? ఆరాధన అనగా నువ్వు వాక్యానికి సంపూర్ణంగా లోబడమే ఆరాధన. ఆ రోమా పత్రిక అనేది నీకు ఒక ఇవ్వబడిన ఆజ్ఞది. నువ్వు ప్రతి వాక్యానికి లోబడినప్పుడు లోబడుటే నిజమైన ఆరాధన అయి ఉన్నది. అందుకొరకే సౌలుతో దేవుడు చెప్పలేదా, ఆ యొక్క బరుల కంటే ఆజ్ఞను పాటించుట ఉత్తమము శ్రేష్టము అని చెప్పలేదా ఆయన? హల్లెలూయా. వాడు దేవుని మాటను పక్కన పెట్టి గొర్రెలు మేకలు ఎద్దులు బలిచిన వాటిని పట్టుకొని వచ్చాడు. అరే సౌలు, ఈ బలులు కాదురా నాకు కావాల్సింది, నా మాటకు లోబడ్డ నాకు కావాలి. అందుకొరకే సౌలు మీకు రాజుగా పనికిరాడని చెప్పి అతడి పక్కకు దోసేసి దీనుడైన దేవుని హృదయానుసారుడైన దావీదును ఎన్నుకున్నాడా? అందుకొరకే సౌలులాగా ఈ సంఘ శాఖలు మేము క్రిస్మస్ చేస్తాం అది చేస్తాం అనంటే మీరు నా మాటకు లోబడాలే కానీ మీరు ఏవేవో చేసే పనికిరాదు. కాబట్టి చిన్నదైన దావీదును పిలిచాడు ఆయన, ఈ వధువును పిలిచాడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరేను. ఆయన తన వధువులో జీవించగోరేను. వధువు ఉన్నదా ఇక్కడ? ఆయన నీలో జీవించగోరుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు నీలోనికి? నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడైతే ఉంటుందో సహోదరి, దేవుడు నీలోనికి రావాలంటే నీవు అపోస్తల కార్యానికి లోబడాలి, కొరింథీ పత్రికకు లోబడాలి, రోమా పత్రికకు లోబడాలి, తీతు పత్రికకు లోబడాలి, మొదటి తిమోతి, రెండవ తిమోతి, నిజమేనా, పేతురు పత్రిక, హెబ్రీ పత్రిక, ఇవన్నీ ప్రతి పత్రికలోని ప్రతి వాక్యానికి నువ్వు లోబడినప్పుడు అప్పుడు నీలోనికి ఎవరు వస్తారు? చెప్పండి. ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ తండ్రి దిగి వస్తాడు, అక్కడికి దేవుడు దిగి వస్తాడు. ఇప్పుడు మీరే చెక్ చేసుకోండి, మీరు ఎక్కడెక్కడ దేవుని వాక్యానికి లోబడ్డారో లోబడలేదో, దేవుని ఆత్మ మీలో ఉందో లేదో అది సామాన్యంగా చెప్పే కార్యం అది. అందుకొరకే ఎత్తబడడానికి చాలా మంది రారు. ఎందుకంటే ఈరోజు వాక్యం చేయడం అంటే పాస్టర్ రాశాడా, పాస్టర్ బాబు రాశాడా?
ఏమండి వాక్యాన్ని పాస్టర్ రాశాడా, పాస్టర్ బాబు పాస్టర్ ముత్తాత రాశాడా? ఎవరిది? ఆ వాక్యం ఆయన నీలో ప్రధాన భాగంగా నివాసం చేయగోరాడు ఆయన. నువ్వు దానికి ఒబే అవ్వాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరేను. ఆయన తన వధువులో జీవించగోరేను. ఇప్పుడు ఆయనకు పరలోకంలో ఉండడం ఇష్టం కాదు, కానీ ఎవరిలో ఉండడం ఇష్టం? ఆయనకు తన వధువులో ఉండడం, జీవించడం ఆయనకి ఇష్టం. ఆయన తన జనులలో జీవించగోరేను. ఉన్నారు ఆయన జనులు. ఇప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి మనలో ఆయన జీవించాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే తండ్రి దిగి వస్తాడు, అక్కడే దేవుని ఆత్మ దిగి వస్తుంది. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి నేను ఆత్మతో నింపబడి ఉన్నానని సంఘశాఖలు చెప్పినట్టుగానే ఉంటుంది. అది రా దిగిరా దిగిరా, ఆ డోలు కొట్టినప్పుడే దిగిరా. ఆ తర్వాత అవే బూతు మాటలు, అవే సినిమాలు, అవే సీరియళ్ళు. నిజమేనా? హల్లెలూయా. కానీ చూడండి, తన జనులలో జీవించగోరును. ఆదాము హవ్వలలో ఆయన అలాగ జీవించెను. ఎవరెవరు జీవించాడు ఆయన? ఆదాము హవ్వలలో ఆయన అలాగూ జీవించెను. కానీ పాపము వారిని వేరు చేసెను. పాపం వచ్చి వారిని ఏం చేసింది? ఇక దేవుడు వారిలో నివాసం చేయలేకపోయాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పక్కన పెడతావో ఇక దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆయన దర్శించడు ఆయన. కాబట్టి మొదటగా నువ్వు వాక్యాన్ని ముందు పెట్టాలి. వాక్యాన్ని నువ్వు పూర్తి వాక్యాన్ని నీ శరీరంలో, నీ హృదయంలో చేర్చుకోవాలి. దేవుడు పూర్తి వాక్యమై ఉన్నాడు. దేవుడు అంటే ఒక వాక్యం దేవుడు కాదండి, పూర్తి సంపూర్ణత. ఆ పూర్తి బైబిలే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే అసలు అంశం ఏంటిదంటే, మరి ఇప్పటికే 12 అయిపోయింది. సరే, కొద్దిసేపు నేను మాట్లాడతాను. మనము ఆ యొక్క సారూప్యతను గురించి చూద్దాం. సారూప్యత అంటే పోలికలు. నిజమేనా? హల్లెలూయా. మరి ప్రవక్త ఈ సారూప్యతను గురించి మాట్లాడి ఉన్నాడు. ఆయన సారూప్యత అంటే ఆ యొక్క అమెరికాను ఇజ్రాయెలును చూసినప్పుడు అవి రెండు ఒకేలాగా నిర్మించబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యం చదివామా? ఆ యొక్క ఇజ్రాయేలులను దేవుడు ఐగుప్తులో నుంచి ఆ కనాను దేశానికి ఎందుకు పిలిచాడు? ఆయన మత స్వేచ్ఛ కొరకు పిలిచాడు. ఆయన స్వేచ్ఛగా ఆరాధించుకునేదానికి దేవుడు వారికి ఒక ప్రవక్తను పంపించి బయటికి విడిపించాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ ఫరో వారిని బానిసలుగా చేసి దేవుని ఆరాధన చేయనీయకుండా మరి హింసించాడు. కాబట్టి వారు మత స్వేచ్ఛ కొరకు స్వేచ్ఛగా దేవుని ఆరాధించేదానికి ఆ 20 లక్షల మందిని దేవుడు బయటికి పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని కొరకు చెప్పండి? మత స్వేచ్ఛ కొరకు. అమెరికాను కూడా దేవుడు ఎందుకు నిర్మాణం చేశాడు? ఆయన మత స్వేచ్ఛ కొరకు ఆయన బయటికి పిలిచాడు ఆయన. మరి చూడండి, ఇక్కడ ఐగుప్తు నుండి వారు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు నుండి కనాను దేశానికి వారు వచ్చారు. ఎంతమంది? 20 లక్షల మంది. మరి ఈ అమెరికా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? చూడండి, ఇంగ్లాండు, స్పెయిన్, పోర్చుగీస్ నుంచి వారు ఈ అమెరికా అనే స్థలాన్ని వారు కనుగొన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వారు ఈ ఇంగ్లాండ్ దేశంలో ఉండకుండా, స్పెయిన్ దేశంలో ఉండకుండా, ఆ పోర్చుగీస్లో ఉండకుండా వారు ఎందుకు అమెరికా అనే స్థలానికి వచ్చారు అంటే, ఆ యొక్క వీళ్ళని ఫరో ఎట్లయితే ఇబ్బంది పెట్టాడో అలాగనే ఈ ఇంగ్లాండ్ దేశంలో ఉండే దేవుని బిడ్డలను, స్పెయిన్ దేశంలో ఉండే దేవుని బిడ్డలను, ఈ పోర్చుగీస్లో ఉండే దేవుని బిడ్డలను రోమన్ క్యాథలిక్ కఠినంగా వారిని హింసించి ఉన్నది. కాబట్టి వారు దేవుని వాక్య ప్రకారంగా ఆరాధన చేయలేకపోయారు. పోపు ఏం చెప్పాడో దాని ప్రకారంగానే వారు నడుచుకోవాలి. కాబట్టి ప్రజలు విసిగిపోయి, ఈ దేవుని ఆత్మ కలిగిన ప్రజలు, మనం ఇక్కడ ఉంటే ఈ పోపు మనల్ని దేవునికి దగ్గరగా ఉండనీయడు,
కాబట్టి ఇంగ్లాండ్ నుంచి కొందరు, స్పెయిన్ నుంచి కొందరు, ఆ యొక్క పోర్చుగీస్ నుంచి కొందరు, మరి ఆ విధంగా వారు వచ్చి ఈ స్థలాన్ని కనుగొని, మరి అమెరికా దేనిపైన కట్టబడింది? వాక్యం అనే పునాది పైన కట్టబడింది. ఇది కూడా ఈ కనాను దేనిపైన కట్టబడింది? మత స్వేచ్ఛ లేదా వాక్యం అనే పునాది పైన కట్టబడింది. హల్లెలూయా. ఇది చిన్న దేశమైనా కానీ దీని చుట్టుపక్కల ఉండే దేశాలన్నిటికీ మరి వీరి భయాన్ని దేవుడు కలగజేశాడు. నిజమైన అమెరికా కూడా చిన్న దేశమైన ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడే విధంగా చేశాడు ఆయన. ఎందుకంటే వారు వాక్యం పైన నిర్మించబడ్డారు, వారు ఆరాధన చేశారు దేవునికి. కాబట్టి సోదరుడా, నీవు కూడా ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతావో దేవుడు నిన్ను ఆయన అందరూ నీకు భయపడే విధంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి శత్రువుల మధ్యలోనే దానియేలు ఉన్నాడా? అతనికి బంధువర్గం అక్కడ బలం ఏమి లేదు, అక్కడ ఒంటరిగా ఉన్నాడు ఆయన. కానీ రాజు సైతం దానియేలు నీ దేవుడే, ఈ యొక్క అసలైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే దానియేలు ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో అప్పుడు దానియేలుకు వారందరూ భయపడి ఉన్నారు. ఇక్కడ కూడా అంతేనా? అమెరికా ఎందుకు ప్రపంచ పెద్దనగా పిలువబడ్డాడు? అమెరికా ఎందుకు ప్రపంచ పోలీసుగా పిలువబడ్డాడు? ఎందుకంటే వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి, వారితో ఆ యొక్క వాక్యం ఉన్నది కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పటికీ చాలా మంది అమెరికా దేశం ఎందుకు ఏర్పడిందో తెలియదు. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అమెరికా మరి మనం ఎందుకు డబ్బులు సంపాదించుకునే దానికే అమెరికా పోతున్నారు. కానీ సహోదరులారా, చరిత్ర కనుమరుగైపోయింది. అసలు దాని పునాది, దాని నిర్మాణం ఎందుకొరకు అమెరికా నిర్మించబడిందో ఈరోజు ఉన్న చదువుకున్న వారికి అసలు ఏమాత్రం తెలియదు. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులకు అసలే తెలియదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ కనాను దేశంలో ఎవరున్నారు? 7 రకాల తెగలు ఉన్నారు అక్కడ. కనానీయులలో 7 రకాల తెగల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క అమెరికా అనే ఈ దేశంలో కూడా 7 రకాల తెగల ప్రజలు ఉన్నారు. వారిని రెడ్ ఇండియన్స్ అన్నారు. రెడ్ ఇండియన్స్ అని ఎందుకు పేరు వచ్చిందనంటే, ఈ కొలంబస్ అనే వ్యక్తి మరి అతడు భారతదేశాన్ని కనుగొనడానికి అతడు సముద్ర మార్గంలో ప్రయాణమయ్యాడు. కానీ ఆ అమెరికాను కనుగొని ఇదే ఇండియా అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రజల యొక్క తోలు ఎర్రగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. కానీ వాస్తవంగా అది ఇండియా దేశం కాదు. అమెరికాను కనుగొన్నది ఎవరు? కొలంబస్. జనరల్ క్వశ్చన్ సార్ ఇది. చదువుకున్న వాళ్ళు అమెరికాను కనుగొన్నది ఎవరు? కొలంబస్ కనుగొన్నాడు 1492లో అనుకుంటాను. సరే, 1400 తర్వాత అది దాన్ని కనుగొనడం జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, నేను మీకు కొన్ని విషయాలు చదివి మరి ఇక్కడ ఇజ్రాయేలీలు యొక్క కనాను దేశంలో ఎవరున్నారు? వీరికంటే ముందు ఇక్కడ 7 జాతుల వారు ఉన్నారు. నిజమేనా? ఎంతమందికి తెలుసు? అందులో ఒకరు కనానీయులు, తర్వాత అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబిసీలు, గిర్గాసీలు. వీళ్ళని వెళ్ళగొట్టి వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు 7 జాతుల వారిని వెళ్ళగొట్టాడు? ఆయన వీరు మరి జంతువుల మాదిరిగా పాపం చేశారు. దేవుడు అబ్రాహాంతో ఏమన్నాడు? లేదా మోసేతో లేదా అబ్రాహాంతో అమోరియల యొక్క పాపం సంపూర్ణం కాలేదన్నాడు ఆయన. కాబట్టి దేవుడు 7 జాతుల వారిని బయటికి వెళ్ళగొట్టడానికి గల కారణం ఏదనగా వీరు మరి జంతువుల మాదిరిగా పాపం చేశారు కాబట్టి దేవుడు వీరిని వెళ్ళగొట్టి ఉన్నాడు. అందుకొరకే దేవుడు మోసే ద్వారా ఆ యొక్క ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించేటప్పుడు వారు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి, ఈ హేయమైన క్రియలన్నిటిని జరిగించారు కాబట్టి నేను వారిని ఈ దేశంలో ఉండనీయకుండా నేను బయటికి తరిమివేస్తున్నాను అన్నాడు ఆయన. మీరు కూడా వారి వలె ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా ఈ దేశము కక్కివేస్తుంది,
బయటికి తరిమి వేస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అందుకొరకే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేదానికి ఈ యొక్క కనాను దేశము, ఇజ్రాయెల్ దేశము ఏర్పడి ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే ఈ యొక్క అమెరికాలో మరి ఈ ఇంగ్లాండ్ నుంచి, స్పెయిన్ నుంచి, పోర్చుగీస్ నుంచి ఈ ప్రజలు ఇక్కడికి రాకముందే ఆల్రెడీ ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు. వారినే రెడ్ ఇండియన్స్ అన్నారు, లేదా నేటివ్ అమెరికన్స్ అన్నారు, స్థానిక అమెరికన్ ప్రజల వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు, వీళ్ళు దేవుని ప్రేమించారు కాబట్టి వీళ్ళని వెళ్ళగొట్టి దేవుడు వాక్యాన్ని ప్రేమించే ప్రజలకు ఈ స్థలాన్ని ఇచ్చాడు ఆయన. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి ప్రవక్త అప్పుడప్పుడు చెరోకి ఇండియన్ గురించి మాట్లాడిండు ఆయన, మరి అపాచి ఇండియన్ గురించి ఆయన వర్తమానంలో మాట్లాడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రవక్త యొక్క అమ్మమ్మ గారు ఎవరంటే ఆ చెరోకి తెగకు చెందిన ఆ ఇండియన్ స్త్రీ ఆమె. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వర్తమానంలో ప్రవక్త చెప్పాడు దీనిని. ఓకే, మాట నేను చదివి ముందుకెళ్తాను. సరే, ఇప్పుడు అక్కడ 7 జాతుల వారిని ఈ ప్రజలు వారిని ఎల్లగొట్టి ఆ అమెరికా అనే స్థలంలో వీళ్ళు దేవుని ఆరాధించి ఉన్నారు. ఇప్పుడు అమెరికా యొక్క ప్రధానమైన ఆ నిర్మాణం కావడానికి కారణం ఏదనగా వారు మత స్వేచ్ఛ కొరకు ఈ ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ఇజ్రాయేల్ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మత స్వేచ్ఛ కొరకు. ఈ ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగీస్ నుంచి వచ్చిన ప్రజలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మత స్వేచ్ఛ కొరకు, దేవుని ఆరాధించేదానికి. హల్లెలూయా. రెడ్ ఇండియన్స్ అనేది యూరోపియన్ల ప్రత్యేకంగా అమెరికాకు మొదటగా వెళ్ళినప్పుడు అమెరికా స్థానిక ప్రజలను పిలిచిన ఒక పాత పదం. ఎందుకు రెడ్ ఇండియన్స్ అని పిలిచారు? అమెరికా స్థానికుల చర్మం తెల్లవారి కన్నా కొంచెం గోధుమ ఎరుపు రంగులో ఉండేది. యూరోపియన్లు వారిని ఎరుపు చర్మం ఉన్నవారు అని పిలిచేవారు. ఇప్పుడు ఈ అమెరికా యూరోప్ దేశాల నుంచి వచ్చిన ప్రజలతోనే నిర్మించబడింది అది. హల్లెలూయా. అలాగే 1492లో కొలంబస్ అమెరికా చేరుకున్నప్పుడు తాను ఇండియాకు వచ్చానని పొరబడ్డాడు. అందుకొరకే అక్కడి స్థానికులను ఇండియన్ అని పిలిచాడు. ఈ రెండు కలిసిపోవడంతో రెడ్ ఇండియన్స్ అనే పేరు ప్రసిద్ధి చెందింది. అసలు వారు ఎవరు? వారే అసలైన స్థానిక ప్రజలే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందులో చెరోకి, నవోజో, అపాచి, సియోక్, క్రో, చెయోన్, అరోపాహో అని 7 రకాల తెగలవారు ఇక ఆటవిక జాతి వారు అక్కడ ఉండేవారు. 7 రకాల ప్రజలను వారు వెళ్ళగొట్టి ఆ అమెరికాను వారు నిర్మించి ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, పాత నిబంధనలోని యెజబెలు మతం వర్తమానం 21వ పేర. పాత నిబంధనలోని ఇజ్రాయేలు ఈనాటి అమెరికా మధ్య సారూప్యమును చూచుట ఆశ్చర్యంగా ఉండును. ఈ రెండును గొప్ప దేశములు. ఇదేమో పాత నిబంధన దేశం, ఇదేమో చెప్పండి కొత్త నిబంధన దేశం. దీని పేరేంటిది చెప్పండి సార్? పాత నిబంధనకు ఒక దేశం ఉందంటే కొత్త నిబంధన కూడా ఒక దేశం ఉన్నది, అదే అమెరికా. ఈ అమెరికా కనుక లేనట్లయితే మనకు వాక్యం కూడా రాకపోయేది. దేవుడు ఈ అమెరికాను ఎందుకు నిర్మించాడనగా ఇక్కడ నుండి ఆయన, ఇది స్టోర్ హౌస్, ఇది ఇక్కడ నుంచే ప్రపంచానికి ఆయన వాక్యాన్ని పంపాడు. ఆయన యేసుక్రీస్తు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఇజ్రాయెల్ నుంచి ఆయన వచ్చాడు. ఆయన ఇజ్రాయెల్ అనగా అదే దేవుని రొట్టెల గృహం. కానీ ఎప్పుడైతే ఇది నాశనం అయిపోయిందో దేవుడు తన స్థావరాన్ని మార్చి ఆయన ఇక్కడ నుండి ప్రపంచానికి ఆహారాన్ని పంపించాడు. మన ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా నుంచి. వరల్డ్ రాబర్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు?
బిల్లీగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు? నిజమేనా? మరి ఆ గొప్ప గొప్ప ఉద్యోగం అంతా అమెరికా నుంచి వచ్చి ఉన్నది. ఆ గొప్ప సేవకులందరూ అక్కడే పుట్టి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, సారూప్యమును చూచుట ఆశ్చర్యంగా ఉండును. ఈ రెండును గొప్ప దేశములు, ఆ రెండును కనుగొనబడినవి. ఆ ప్రజలు వచ్చిన వారు మతహింస వలన వచ్చిరి. వీళ్ళెందుకు వచ్చారు? ఖ్యాతలకు హింసించడం ద్వారా ఇక్కడికి వచ్చి వాక్య ప్రకారంగా సేవ చేశారు. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఫరో వలన బాధించబడి దేవుని ఆరాధించేదానికి ఇక్కడికి వచ్చారు. ఎంతమంది నమ్ముతున్నారు? మతహింస వలన వచ్చిరి. ఇజ్రాయేలు ఫరో వలన హింసించబడెను, 100 సంవత్సరములు దాస్యంలో ఉండెను. నిజమగు సజీవ దేవుని ఆరాధించు భాగ్యమును వారు కోల్పోయిరి. క్యాథలిక్ కూడా ఈ ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగీస్, దాదాపు యూరోప్ ఖండం అంతటా ఎవరు ఏలుబడి చేశారు? క్యాథలికులు, పోపులు. వారు బైబిల్ లాక్కొని కేవలం వారి సిద్ధాంతాలను వారిపైన రుద్దారు. అది వారు తట్టుకోలేక వారు ఆ యొక్క క్యాథలిక్ మతం నుంచి దూరంగా పారిపోయి వచ్చారు ఇక్కడికి. వీళ్ళు కూడా అంతేనా? అది సార్, అందుకొరకే మనం అమెరికాకు డబ్బులను సంపాదించడానికి పోవాలి, దాని కొరకు కాదు అది. సరే చూడండి, నిజమగు సజీవ దేవుణ్ణి ఆరాధించు భాగ్యమును వారు కోల్పోయిరి. ఆ హక్కు వారు పోగొట్టుకొనిరి. వారు బానిసలైరి. అయితే దేవుడు తన బైబిల్ లేదా తన వాక్యంలో తన ప్రవక్తల ద్వారా వారికి తన ఒక రాజ్యం నిచ్చుదురని వాగ్దానం చేశాను. అబ్రహాంతో వాగ్దానం చేశాడా? నీ ప్రజలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు దాస్యంలో ఉంటారు. నా బలమైన హస్తంతో నేను వారిని బయటికి లాగుతాను. వారు ఈ దేశంలోనికి వచ్చి ఆ దేశమును ఆక్రమించుకున్న వారిని తరిమివేసిరి. ఎవరు? 20 లక్షల మంది ఇక్కడ ఉన్న 7 జాతుల వారిని తరిమివేసి వీరిక్కడ దేవుని ఆరాధించారు. ఇక్కడ హల్లెలూయా. ఒక రాజ్యం నిచ్చుదురని చెప్పాను. వారి దేశంలోనికి వచ్చి ఆ దేశమును ఆక్రమించుకొనిన వారిని తరిమివేసిరి. వారి స్వాస్యమును స్వసంధరించుకొనిరి. ఎందుకనగా అలాగు చేయుటలో దేవునికి ఒక ఉద్దేశం కలదు. మన ఈ గొప్ప దేశం కూడా అలాగే ఉన్నది. గొప్ప దేశం అంటే అమెరికా. ఇజ్రాయెల్ ఎట్లయితే ఉన్నదో మన ఈ గొప్ప అమెరికా దేశం కూడా అలాగే ఉన్నది. మనం ఇక్కడికి వచ్చాం మత స్వాతంత్రంతో. ప్లే మౌత్ బండ మీద ఈ దేశమునకు పునాది వేసిరి. ఆధునిక యెజబేలు క్రమమగు రోమా హింస వలన వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ రోమా హింస, ఆ పోపిక హింస వలన వారు అక్కడికి తప్పించుకొని వచ్చారు. మన పితరులు పారిపోయిరి. యెజబేలు యొక్క అబద్ధ క్రమం మీద వారు ఎన్నో గొప్ప హింసలు మరియు హతసాక్షులను రుచి చూచిరి. మరి బైబిల్ 17వ అధ్యాయంలో హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉండట చూచి తిని ఆ 1300 నుంచి ఆ 1600 వరకు ఆ దేవుని వాక్యం వరకు నిలబడిన వారందరినీ పోపు అందరినీ హతం చేశాడు. హల్లెలూయా. అయితే మనకు వాక్యం అర్థం కావాలి. అబద్ధ క్రమం మీద వారు ఎన్నో గొప్ప హింసలు మరియు హతసాక్షులను రుచి చూచిరి. బైబిల్లోని ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాను. ఈ యొక్క ఇజ్రాయేలుకు దేవుడు ఎట్లయితే వాగ్దానం చేశాడో అలాగనే ఈ ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగీస్లో ఉండే ఈ దేవుని ప్రజలకు దేవుడు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడట. దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాను, ఒక స్థలం. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ 20 లక్షల మందికి దేవుడు ఎట్లయితే ఒక స్థలాన్ని సిద్ధపరిచాడో అలాగనే దేవుని వాక్యం నిలబడాలనుకునే వారికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. సర్పం యొక్క ముఖము చూడకుండా. హల్లెలూయా. ఏ ముఖము? సర్పము. సర్పం అంటే అదే పోపు. హల్లెలూయా. సర్పం యొక్క ముఖం చూడకుండా లేదా? సరే, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. పదమూడవ అధ్యాయం ప్రకారం దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాను, ఒక స్థలము. అరణ్యంలోనికి స్త్రీ కొనిపోబడినది, అక్కడ ఆమె కొంతకాలము. హల్లెలూయా. అరణ్యంలోనికి స్త్రీ అంటే
సంఘము. ఇప్పుడు 12వ అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయం అనేది అమెరికా దేశానికి వర్తిస్తుంది, కొత్త నిబంధన సంఘానికి అది వర్తిస్తుంది. దేవుడు కొంతకాలం ఇక పోపు దగ్గర నుంచి దాన్ని దాచిపెట్టాడు. ఆయన ఏ స్థలంలో? అమెరికానే స్థలంలో. దీని పోరు లేని, దీని యొక్క ప్రభావం లేని ఆ స్థలానికి దేవుడు తీసుకొని పోయాడు. ఎవరిని? దేవుని బిడ్డను తీసుకొని పోయాడు. ఈ యొక్క ఫరో యొక్క ప్రభావం లేని ఆ దూరానికి తీసుకొని పోయాడు ఆయన. అలాగనే వీళ్ళని కూడా అట్లే తీసుకొని పోయాడు. హల్లెలూయా. చూడండి, వారికి ఒక అక్కడ ఆమె కొంతకాలము అర్ధకాలం పోషింపబడెను. దేవుడు అమెరికాకు లేదా సంఘమునకు ఈ దేశంలోనికి వచ్చుటకు ఒక వాగ్దానం చేసేను. నిజంగా ఆ రోజు ఉన్న సంఘము అక్కడికి రావడానికి ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు అమెరికా అనేది దేవుని ప్రజల యొక్క వాగ్దాన దేశం. అది నమ్మండి నాయన, వర్తమానం ఇది. హల్లెలూయా. అది ఒక వాగ్దానం చేశాను. ప్రకటన 13లో మీరు గమనించారా? తక్కిన ఇతర మృగములన్నీ సముద్ర జలములలో నుండి లేచి వచ్చినవి. హల్లెలూయా. నువ్వు చూచుచున్న జలములు విస్తారమగు జనసమూహములను చూపించుచున్నవి. తక్కిన మృగములన్నీ జలముల నుండి వచ్చినవి, విస్తార జనసమూహములు. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రములు ఇలాగ వచ్చేను, జనములు లేని భూమిలో నుండి అది వచ్చేను. అది ఒక స్వతంత్ర దేశంగా ఉన్నది. అది మరి భూమిలో నుంచి ఒక క్రూర మృగము లేదా గొర్రె పిల్ల వంటి ఒక మృగం రావడం మనం చూస్తాం 13వ అధ్యాయంలో. జనములు లేని భూమిలో నుండి అది వచ్చాను. గుర్తుంచుకోనండి, అది పైకి వచ్చినప్పుడు చిన్న గొర్రె పిల్ల వలె కనబడేను. అది మరి ప్రారంభంలో ఎట్లా ఉన్నది? అది అచ్చం గొర్రె పిల్ల వలె దేవుణ్ణి అది చూపించింది. వింటున్నారా? గొర్రె పిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది కొంతకాలం అది గొర్రె పిల్ల వలె జీవించింది, వాక్యంగా జీవించింది, వాక్యం కొరకు జీవించింది. కానీ తర్వాత అది మృగం వలె మారిపోయింది. ఏ మృగం వద్దనుకొని పారిపోయి వచ్చిందో ఇప్పుడు మరలా ఆ మృగం వలె మారిపోయింది. అమెరికా మాకు క్యాథలిక్ వద్దని చెప్పి దానికి దూరంగా పోయి ఇప్పుడు అది మళ్ళా క్యాథలిక్ను పెళ్లి చేసుకున్నది. హల్లెలూయా. మరి నిజంగా ఇజ్రాయేలుడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకునకూడదు. కానీ ఆహాబు ఏం చేశాడు? యెజబెలుని వివాహం ఆడినట్టుగా. అంటే కొంతకాలమైన తర్వాత, నిజమేనా? మరి ప్రారంభంలో సౌలు, సొలొమోను, దావీదు ఆ విధంగా మంచి రాజుల తర్వాత మరి కాలక్రమేణా అది చెడిపోతూ చెడ్డవాడితో శ్రేయం చేసి మరి ఇలాంటి దుష్టరాజులను కలిగి ఉన్నది. ఆహాబు వంటి దుష్టరాజు. అలాగనే కొంతకాలము మరి అమెరికాలో జార్జ్ వాషింగ్టన్, ఆ యొక్క అబ్రహాం లింకన్ అనే మంచి ఆ యొక్క ప్రెసిడెంట్లు ఉన్నారు అక్కడ. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాథలిక్ను ప్రేమించే చెడ్డ రాజులు లేచారు. వారు మరలా క్యాథలిక్ను వివాహం ఆడారు. కరెక్ట్గా సరిపోతుందా? ఇజ్రాయేలుకును అమెరికాకు సేమ్ ఒకటే సారూప్యత. హల్లెలూయా. దేవుడు వారికి చూడండి, గుర్తుంచుకుని అది పైకి వచ్చినప్పుడు చిన్న గొర్రె పిల్ల వలె కనబడెను. ఒక గొర్రె పిల్లకు 2 కొమ్ములు ఉన్నవి. దేవుడు దానికి ఎన్ని కొమ్ములు ఇచ్చాడు? 2 కొమ్ములు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ 2 కొమ్ములు అంటే వింటున్నారు అందరూ జాగ్రత్తగా? ఆ 2 కొమ్ములు అనగా ఒకటి మతం. ఇప్పుడు ఈ దేశం కలిగిన మతమే అసలైన మతం. రెండోది రాజకీయం. దీని రాజకీయమే ఉత్తమమైనది. రాజకీయం చేయడం అంటే అమెరికాకు మాత్రమే వస్తుంది. హల్లెలూయా. కానీ దేవునితో ఉన్నన్ని రోజులు దీని యొక్క 2 కొమ్ములు గట్టిగా ఉన్నాయి. మతం విషయంలో అది గట్టిగా ఉన్నది, రాజకీయంలో అది ఉన్నతంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే మరల అది క్యాథలిక్తో సావాసం చేసిందో అది తన మతాన్ని చెడగొట్టుకున్నది, తన రాజకీయాన్ని అది చెడగొట్టుకున్నది. ఈరోజు అమెరికాకు ఎవరు భయపడట్లేరు. కానీ దేవుడు దానికి 2 కొమ్ములను ఇచ్చాడు, దాన్ని అది పాడు చేసుకున్నది. ఇప్పుడు అమెరికా మతం అంటే ఎవరు ఇష్టపడట్లేరు. నిజమేనా?
అమెరికా స్త్రీలు నిక్కర్లు వేసుకుంటున్నారు, అమెరికా స్త్రీలు మేకప్లు ధరిస్తున్నారు, మేకప్లు పూసుకుంటున్నారు, జుట్టు కత్తిరిస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా ఎందరో పురుషులతో విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇది వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగానే ఇక్కడ స్త్రీలు చక్కగా నడుచుకునేవారు. వింటున్నారు అందరూ? మీకు చదువు అబ్బకపోయినా ఇది అబ్బాలి, అబ్బాయి ఇది అబ్బాలి మీకు. నిజమేనా? హల్లెలూయా. ఒక గొర్రె పిల్లకు 2 కొమ్ములున్నవి, అది పౌర మత అధికారములు. అందుకొరకే దేవుడు దాని వెనకాల ఉన్నాడు కాబట్టి అమెరికా ప్రపంచ పెద్దనగా పిలువబడింది. అమెరికా మాట అంటే అదే తుది అయి ఉన్నది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడా? ఏం సార్, ట్రంప్ కాదు, పెద్ద కంపు. వానికి ఎంతమంది భార్యలో వానికే తెలియదు. వాడు ఎంత అంటే వాడు మనిషి రూపంలో ఉన్న దయ్యం. వాడి బిడ్డతోనే సరసాలాడతాడు వాడు. ఈమె నా బిడ్డ అయిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఆమెను పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు. అంటే ఎంత దుర్మార్గుడు చూడండి, ఎంత. అందుకే ట్రంప్ కాదు వాడు, కంపు కంపు. నిజమేనా కాదా? నాతో ఏకీభవిస్తారా? అమెరికాలో ఏం లేదు సార్, చిత్తకార్తె కుక్కలు అంతే, వాటికి వాయు వరుసలు ఉండవు. అమెరికా అంతగా దిగజారిపోయింది. హల్లెలూయా. ఆ రోజు ఈ 7 రకాల జాతుల వారు కూడా వాయు వరుసలు లేకుండా ప్రవర్తించారు. అందుకే దేవుడు వారిని ఎల్లగొట్టాడు. కానీ వీళ్ళు కూడా అదే పని చేసినప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేశాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. ఈరోజు అమెరికా కూడా ఈరోజు ఎందుకు డబ్బు లేకుండా ఈరోజు అడుక్కునే స్థితికి వచ్చింది? దాని డబ్బు అంతా పోయింది. ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. కారణం ఏదనగా వారు వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఎవరైనా సరే వాక్యాన్ని పక్కన పెడితే వారు పతనమవుతారు, డబ్బు పరంగా కూడా పతనమవుతారు. హల్లెలూయా. దేవుని దృష్టిలో వారు లెక్క లేకుండా అయిపోతారు. అందుకొరకు మనకు అమెరికా ఉదాహరణగా ఉన్నది. కుటుంబమైన అంతే. నిజమేనా? చూడండి, 2 కొమ్ములున్నవి, అది పౌర మత అధికారములు. కానీ అవి ఏకమైనప్పుడు దానికి ముందున్న ఘట సర్పం వలె ఆ గొర్రె పిల్ల మాట్లాడుట గుర్తుంచుకోనండి. కొంతకాలం తర్వాత ఇది కొంతకాలం మంచిగానే ఉన్నది, కానీ కొంతకాలం తర్వాత ఇది ఏమైపోయింది? వేశ్యగా మారిపోయింది. అది ఏ క్యాథలిక్ వద్దనుకున్నదో ఇప్పుడు వచ్చి క్యాథలికే రైట్ అని చెప్తున్నది. ఇప్పుడు అమెరికాలో ఉండే ప్రెసిడెంట్ అందరూ క్యాథలిక్సే. ఒకవేళ సంస్థలైనా అవి కూడా క్యాథలిక్ విధానాలే. హల్లెలూయా. పుట్టిన వెంటనే ఆ స్త్రీ యొక్క శిశువును మృంగివేయవలనని ఆ ఎర్రని ఘట సర్పము కాచుకొని ఉండేను. ఆ స్త్రీ అంటే సంఘము. ఈ అమెరికా దేశము పుట్టినప్పుడే మరి దీనిపైకి ఈ ఇంగ్లాండు యుద్ధానికి పోయింది. ఇంగ్లాండ్ కాదు కానీ ఇంగ్లాండ్లో ఉన్న ఆ పోపు ఈ అమెరికాను నాశనం చేయాలని చూశాడు. కానీ ఆ జార్జ్ వాషింగ్టన్ అధ్యక్షన వారు ఆ విజయాన్ని సాధించి ఉన్నారు. మరి అమెరికాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1776లోనో 79లో వచ్చింది. దాని వయసు ఎంత? కేవలం 250 సంవత్సరాలు. దానికంటే ముందు అక్కడ ఎవరు లేరండి. కేవలం 250 సంవత్సరాలకే అది పెద్ద పేరును సంపాదించుకుంది. కారణం ఏంటిది? మరి మిగతా దేశాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది, కానీ వారి కరెన్సీ దీవించబడలేదు, వారికి రాజకీయము దీవించబడలేదు. కానీ 250 సంవత్సరాలు ప్రవక్త మాట్లాడినప్పుడు ఆయన 150 అన్నాడు. కానీ ప్రవక్త తర్వాత ఇంకా చాలా కాలం గడిచింది కాబట్టి ఇప్పుడు దాని వయసు 250 సంవత్సరాలు. కానీ దేవుడు దాని వెనకాల ఉన్నాడు కాబట్టి అది అంతగా గొప్పగా వర్ధిల్లి ఉన్నది. కానీ ఈరోజు దేవుడు దాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. దేవుడు విడిచిపెడితే ఏ దేశమైనా కుటుంబమైనా నాశనం అయిపోతుంది. పుట్టిన వెంటనే ఆ స్త్రీ యొక్క శిశువును మృంగివేయవలనని. శిశువు అంటే ఎవరు? వాక్యం, యేసుక్రీస్తు. ఇప్పుడు దానికి పేరు రావడానికి కారణం ఏంటంటే అక్కడ శిశువు వాక్యం ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శిశువును మింగివేయవలనని ఆ ఎర్రని ఘట సర్పము కాచుకొని ఉండేను.
2 సంవత్సరాలు మొదలుకొని అంతకు తక్కువ వయసున్న శిశువులందరినీ చంపేవాలనను ఒక హింసను, అనగా ఇజ్రాయేల్ అను ఒక స్త్రీకి జన్మించిన బిడ్డను వెంటనే మృంగివేవలనను హింసను పంపినది ఎవరు? రోమ్. ఆ ఘట సర్పం ఆ శిశువుకు జన్మించిన ఆ పాత నిబంధనలు ఉన్న సంఘంతో పోరాడింది ఆ రోమే. ఇప్పుడు ఈ అమెరికాతో పోరాడింది ఆ పాత రోమే, ఆ పాత వేసేనే. ఆ రోమ్, ఆ ఘట సర్పం ఆ శిశువు జన్మించిన వెంటనే మృంగివేవులను స్త్రీ ఎదుట నిలబడెను. అప్పుడు ఈ దేశం ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడుటకు మనము కనుగొందుము. గొర్రె పిల్లగా ఉన్నది, అనగా దేవుని గొర్రె పిల్ల అని అర్థం. హల్లెలూయా. అది దేవుని దేశంగా ఉన్నది. అది కొద్దిసేపటి తర్వాత మనం కలిగి ఉన్న ఈ క్రమమే ఘట సర్పం వలె మాట్లాడాను. ఇది ఒకప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడిన ఇప్పుడు ఈ దేశము ఇప్పుడు దేనిలాగా మారిపోయింది? వేశ్యలాగా మారిపోయి ఇప్పుడు ఘట సర్పంలాగా మాట్లాడుతున్నది. ఒకప్పుడేమో దేవుడే గొప్ప అని చెప్పింది, కానీ ఇప్పుడు ఇదేమంటున్నది? క్యాథలికే గొప్ప, పోపే గొప్ప అని అంటున్నది. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఇప్పుడు అమెరికా వెనకాల ఎవరున్నారు? ఘట సర్పం ఉన్నది, ఆ పాత పోపు ఉన్నాడు. ఈ క్రమమే ఘట సర్పం వలె మాట్లాడాను. దానికి ముందున్న ఘట సర్పము అధికారం చేసినట్లుగానే చేసాను. ఈ రెండును చక్కగా ఒకదానికొకటి పోలిక సరిపోవును. గుర్తుంచుకోనండి. వీళ్ళు కూడా అంతేనా? మాకు విగ్రహారాధన వద్దు, పాపం మాకొద్దని వీళ్ళు బయటికి వచ్చారు. ఎవరు? ఇజ్రాయేలీలు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళు విగ్రహారాధికులుగా మారి, వ్యభిచారులుగా మారి, హల్లెలూయా, దేవునికి శత్రువులయ్యారు. అప్పుడు దేవుడు వీరిని శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాడు. నిజమేనా? ఇజ్రాయేల్ వచ్చి దాని యొక్క స్వదేశమును లాక్కొని పాలస్తీనాను తీసుకొని ఆ దేశ నివాసులందరిని వెనుకకు తరిమివేసి ఆ భూమిని స్వాధీనపరుచుకొనెను. మనము వచ్చి దీనిని ఇండియన్ల నుండి తీసుకొంటిమి. వాళ్ళేమో ఆ కనాల నుంచి లాక్కున్నారు, ఈ అమెరికా వాళ్ళేమో ఆ రెడ్ ఇండియన్స్ దగ్గర నుంచి దీనిని లాక్కున్నారు. నిజమేనా? వారిని వెనక్కి తరిమి దేశమును స్వాధీనం చేసుకుంటేమి. దేవునికి అందుకు ఒక కారణం ఉన్నది, దేవుని సేవించుటకు. ఈ దేశాన్ని వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు? దేవుని సేవించడానికి. వీరికి అమెరికాను ఎందుకు ఇచ్చాడు? దేవుని సేవించడానికి. వారు ఇశ్రాయేలు దేశమునకు ఏమి చేసేదరు? సరే చూడండి. సరే, ఆ భూమిని స్వాధీనపరచుకొనెను. మనం వచ్చి దీనిని ఇండియన్ల నుండి తీసుకుంటేమి, వారిని వెనక్కి తరిమి దేశం స్వాధీనం చేసుకుంటేమి. దేవునికి అందుకు కారణం ఉన్నది, దేవుని సేవించుటకు. మత స్వాతంత్రము, స్వేచ్ఛ కోరిన ఒక చిన్న గుంపు ప్రజలతో. ఇప్పుడు వీళ్ళు మాకు ఈ క్యాథలిక్ వద్దని చెప్పి స్వేచ్ఛను కోరారు, మాకు వాక్యమే కావాలన్నారు. కాబట్టి వీళ్ళందరిని తలా ఒక దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన. ఒక చిన్న గుంపు ప్రజలతో దేవుడు ఏమి చేయగలడో ప్రపంచమునకు చూపనై ఉండేను. వారు ఇజ్రాయెల్ దేశమునకు ఏమి చేసేదారు? ఆయన ఇజ్రాయెలును ప్రపంచంలో అతి బలమగు దేశంగా చేసాను. అవునా కాదా? ఇప్పటికీ ప్రపంచంలో అణుబాంబు కలిగి ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము కేవలము 1 కోటి మంది కూడా లేరు అక్కడ. ఆ చిన్న దేశానికి ప్రపంచంలోని దేశాలన్నీ భయపడుతూ ఉన్నాయి. కారణం ఏదనగా దేవుని యొక్క వాక్యం ఇప్పుడు నెరవేర్పులోనికి వచ్చి ఉన్నది. ఆ దేశంలోనికి పోయి ఒక్కరు కూడా ఒక తాటాకు బాంబు కూడా పేల్చలేరు. కానీ వీళ్ళు పోయి ఎక్కడైనా బాంబు వేయగలరు. వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఆ దేశంలో ఉండే ప్రజలు తెలుసుకోలేరు. ఒకవేళ ట్రంప్కు వారు స్కెచ్ గీశారనుకోండి, ట్రంప్ కూడా తెలియదు. వారు ఏ దేశంలోనైనా వారిలాగా కలిసిపోయి వారిని లేపేస్తారు వాళ్ళు. కానీ వారి దేశంలోకి వేరే వాళ్ళు రాలేరు. ఎందుకని? అది పక్షిరాజు అయి ఉన్నది, దాని కళ్ళు పక్షిరాజు కళ్ళు అయి ఉన్నవి. హల్లెలూయా. అలాగనే మన కొంపలోకి సాతానుడు వచ్చి పెద్ద పెద్ద బాంబులు వేసినా మనకేం తెలియదా? ఏం పేదరు గారు, మనము నిజమైన ఇజ్రాయేల్ కాదా? దయ్యానికి మనం ఎందుకు బాంబు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి? చిన్న గుంపు ప్రజలతో దేవుడు ఏమి చేయగలడు ప్రపంచమునకు చూపనై ఉండెను. చూపించాడా? వారు ఇజ్రాయెల్ దేశమునకు ఏమి చేసేదరు? ఆయన ఇజ్రాయేలును ప్రపంచంలో అతి బలమగు దేశంగా చేశాను. దేవుని చిత్తంలో నుండి వెలుపలకు వచ్చు వరకు అది అలాగే నిలిచి ఉండును.
అమెరికాతో ఆయన ఏమి చేశాను? దేవుని చిత్తం నుండి బయటకు వచ్చే వరకు ప్రపంచంలో ఒక బలమగు దేశముగా, ఇప్పుడు అది బలమగు దేశం కాదు, అది దేవుని చిత్తం నుంచి బయటికి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ స్త్రీలు డ్రాయర్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి బట్టలు తొడుక్కోవాలని సోయి కూడా లేదు. కానీ ఒకప్పుడు వారు ప్రపంచానికే నేర్పించారు స్త్రీలు ఎలాగ బట్టలు కట్టుకోవాలి. ఈరోజు మనం మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికాది ఇది. ఈరోజు పురుషులు, ప్రపంచంలో ఉండే పురుషులు ఎలాంటి బట్టలు ధరించాలో నేర్పించినది అదే అమెరికా దేశం. కానీ ఇప్పుడు వాళ్ళు నిక్కర్ల మీద తిరుగుతున్నారు. ఆ దరిద్రులు, యదవలు, సన్యాసులు నిక్కర్లు వేసుకొని అచ్చా అచ్చా హై యేసు అచ్చా హై, మంచి దేవుడు మంచి దేవుడు అని దేనిపైన పాడుతున్నారు? నిక్కర్లు వేసుకొని. ఏమన్నా వాడికి సిగ్గుసరం ఉందా సార్? ఈ అమెరికా వాడు నిక్కర్లు వేసుకొని యేసు దేవుడు మంచి దేవుడు అని పాట పాడుతున్నాడు నిక్కర్ పైన. అంటే వాడికి సోయి తప్పింది. కానీ ఒకప్పుడు వారు మంచి వస్త్రాలు ధరించారు. నిజమేనా? అతి బలమగు దేశంగా, దేవుని చిత్తం నుండి బయటకు వచ్చే వరకు ప్రపంచంలో ఒక బలమగు దేశంగా ఆయన దాన్ని చేశాను. రెండు ఖచ్చితంగా ఒకదానికొకటి సమానంగా ఉన్నవి. ఈ ఇజ్రాయేలు, అమెరికా రెండు సమానంగా ఉన్నాయి. ఇజ్రాయేలు ఆ దేశంలోకి వచ్చినప్పుడు వారు గొప్ప జనాంగంగా ఉండిరి. ఎందుకనగా వారు గొప్ప నాయకత్వం కలిగి ఉండిరి. దావీదు రాజుకు సొలొమోను వంటి దైవ భయం గలవారు వారిపై రాజుగా ఉండిరి. ప్రపంచమంతా వారికి భయపడిరి. మరి దావీదు ఉన్న రోజులు ప్రపంచం మొత్తం భయపడింది. యుద్ధములు, బాధలు లేని కాలములు వారు అనుభవించిరి. దేవుని యొక్క శక్తి కింద వారు జీవించిరి. చివరకు లోకంలోని వారందరూ అది తెలుసుకొని వారిని చూచుటకు వచ్చిరి. హల్లెలూయా. వీరి దేవుడే నిజమైన దేవుడని సేబా దేశపు రాణి 3 నెలలు ప్రయాణం చేసి వచ్చింది. దేవుడు సొలొమోనుతో ఉన్నాడు, ఆ దేశ ప్రజలతో ఉన్నాడని ఆమె తెలుసుకునే దానికి ఒక విగ్రహారాధికురాలు 3 నెలలు ప్రయాణం చేసి. నిజమేనా? అంత దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. అలాగే అమెరికాను కూడా ఆయన ఆశీర్వదించాడు. ఆయన అంటే మనం అమెరికా పోయేదాన్ని కాదు, కానీ దేవుడు తన అమెరికా జ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు తీసుకొని వచ్చాడు ఆయన. నిజమేనా? ఈరోజు ఆ అమెరికా జ్ఞానం ఏదో కాదు, కానీ దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని తేటగా చూస్తున్నామంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. నిజమేనా? హల్లెలూయా. దావీదు రాజు, సొలొమోను వంటి దైవ భయం గల వారు వారిపై ఏలికగా ఉండిరి. ప్రపంచమంతా వారికి భయపడిరి. యుద్ధములు, బాధలు లేని కాలములు వారు అనుభవించిరి. దేవుని శక్తి కింద వారు జీవించిరి. చివరికి లోకంలోని వారందరూ అది తెలుసుకొని వారిని చూచుటకు వచ్చిరి. వివేచనావరంను దేవుడు వారికి ఇచ్చాను. వివేచనావరం సొలొమోను కంటే గొప్పవాడు మళ్ళా ఇక్కడ కూడా వచ్చాడు. ఎక్కడికి? అమెరికా దేశానికి వచ్చాడు. విలియం బ్రినామ్ ద్వారా ఆయన వివేచించాడా? సహోదరుడు, నీకు పలానా వ్యాధి ఉన్నది, నువ్వు పలానా ప్రాంతం నుంచి వచ్చావు. వివేచన వరం దేవుడు వారికి ఇచ్చాను. ఇజ్రాయెల్కి ఎట్లా ఇచ్చాడో అమెరికాకి అట్లా ఇచ్చాడు ఆయన. అది సొలొమోను మీద ఉండేను. కేవలం సొలొమోను జ్ఞానం వినుటకు సేబా దేశపు రాణి సహారా ఎడారి దాటి ప్రయాణించు వచ్చాను. మరి సొలొమోను జ్ఞానం కొరకే ఆ సేబా దేశపు రాణి వస్తే మరి ఇక్కడికి ఎంతమంది రాణులు రావాలి? రావాలా రాకూడదా? హల్లెలూయా. ఆత్మను వివేచించు జ్ఞానం సొలొమోను కలిగి ఉన్నాడని చూచాను. ఆమె హృదయంలోనున్న రహస్యమును ఆమెకు తెలియజేశాను. అప్పుడు ఆమె ఇలాగను, నీ గురించి నేను విన్నదంతయు సరియే, అంతకన్నా ఎక్కువే కలదు. అది దేవుని వలన కలిగినదని ఆమెకు నమ్మకం కలిగేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా మనం చెప్పగలమా? ఇదిగో ఈ అమెరికా నుంచి వచ్చిన ఈ వర్తమానం దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? ఇది నీ జీవితాన్ని మార్చగలదు, నీ భార్యని మార్చగలదు, నీ కుటుంబాన్ని మార్చగలదు. నువ్వు ఏమేమి అనుకుంటున్నావు అది చెప్పగలదు. ఇది చెప్పట్లేదా ఇప్పటికీ? మన వర్తమానం మన కుటుంబంలో ఉండే జరిగే ప్రతి విషయాన్ని ఇది చెప్పగలదు. ఇది ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే మనం సేబా దేశపు రాణిని ఎట్లయితే ఆకర్షించారో, ఆ జ్ఞానం ఆకర్షించి ఉన్నదో,
ఇప్పుడు మనం కూడా కొన్ని రాణులను ఇక్కడికి తీసుకొని రావాలి, కొందరిని మనం ఇక్కడికి పట్టుకొని రావాలి, బలవంతం మనం చేయాలి. హల్లెలూయా. మత స్వేచ్ఛ కొరకు ఇక్కడికి మన పూర్వీకులు పునాది మీద అమెరికా నిర్మించబడింది. ఆ దినములలో నాయకులుగా మనకు దైవజనులు ఉండిరి. జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ గుణశీలంలో ప్రఖ్యాతి చెందిన దైవజనులు. ఆ దినంలో అమెరికా అంటే అమెరికాయే. ఆ రోజుల్లో అమెరికా అంటే అమెరికానే. కానీ ఇప్పుడు అమెరికా అంటే ఏముంది, అక్కడంతా పాపపు రొచ్చు. నిజమేనా? డెల్వేర్ను దాటక ముందు ఇక్కడున్న వాలిఫోర్డ్లో జార్జ్ వాషింగ్టన్ రాత్రంతయు ప్రార్థించాను. మంచులో మోకరించినందున అతడు నడుము వరకు తడిసిపోయాను. మరి ఎవరు? జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్ యొక్క తాతగారు జాన్ వాషింగ్టన్. ఆయన వర్జీనియా దేశానికి, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చాడు. ఆయన అమెరికాకు 1600లో వచ్చిండు. ఎవరు? ఈ జాన్ వాషింగ్టన్. ఆ జాన్ వాషింగ్టన్ యొక్క మనవడే ఈ జార్జ్ వాషింగ్టన్. రాత్రంతా ప్రార్థించాను, మంచులో మోకరించినందున అతడు నడుము వరకు తడిసిపోయాను. మరుసటి ఉదయాన అమెరికన్లు దాటనారంభించినప్పుడు వారిలో కేవలం 20% మందికి మాత్రమే పాదరక్షలు కలిగి ఉండిరి. వారికి కనీసం పోరాటం చేసినప్పుడు వారి కాళ్లకు చెప్పులు కూడా లేవట. అది అమెరికా సైన్యం. కానీ వారికి ఒక నియమం ఉన్నది, పోరాటకు వారికి ఒకటి ఉన్నది. ఏది ఉన్నా లేకపోయినా వారికి లెక్క కాదు. వ్యవసాయకులు వచ్చి తమ నాగలిని ఆపి ఎద్దులను అవతల పెట్టి తన రైఫిల్ చేతబట్టి తనకు స్వాతంత్రం అని తెలుసుకున్న దాని కొరకు పోరాటం సాగిపోయాను. రైతులు సైతం మాకు స్వాతంత్రం కావాలని పోరాటం చేశారు, మాకు ఒక మత స్వేచ్ఛ కావాలని పోరాటం చేశారు. హల్లెలూయా. ఈరోజు నీకేది పోరాటం? ప్రభువా, నా భార్యకు స్వతంత్రం కావాలి, ఆమె దయ్యానికి బానిసత్వం కాదు, నా కుటుంబానికి ఇదిగో స్వాతంత్రం కావాలి. దయ్యంతో పోరాటం చేసేది ఏది? ప్రార్థన చేయడం అంటే ఏంటిది? దయ్యంతో పోరాటం. అది ఎద్దులను అవతల పెట్టి రైఫిల్ చేత పట్టి తనకు స్వాతంత్రం అని తెలిసిన దాని కొరకు తమ నాగరిని ఆపి ఎద్దులను అవతల పెట్టి తన రైఫిల్ చేత పట్టి తనకు స్వాతంత్రం అని తెలిసిన దాని కొరకు పోరాటకు సాగిపోయాడు. ఆ మరుసటి దినమున అతడి కోటు టోపీల నుండి దూసుకొని పోయిన 4-5 తుపాకీ గుండ్లు ఆ జార్జ్ వాషింగ్టన్ యొక్క టోపీలో నుంచి ఆ గుళ్ళని వెళ్ళిపోయినాయట. కానీ అతడు చావలేదు. ఎందుకు? దేవుని కృప వారికి తోడుగా ఉన్నది. అవి వారెన్నడూ తాకలేదు ఆ తుపాకీ గుండ్లు. ఈ దైవభక్తి గల ప్రాబల్యం పోయిన తర్వాత ఇజ్రాయేలులకు ఏమి జరిగెను? వారు ఇష్టానుసారంగా సారులైరి. ఏమి జరిగినా తమకేమి కాదన్న స్థితికి వారు రాసాగిరి. దేవుని ఆరాధించుటలో వారు వెనకబడిరి. అమెరికా ఎక్కడ వెనకబడింది? దేవుణ్ణి ఆరాధించడంలో. ఆరాధనకు బదులుగా బంకో బింగో ఆటలు వచ్చాయి, ప్యాక్ ఆటలు వచ్చాయి. మరి స్త్రీ పురుషులు కలిసి డ్రాయర్ల మీద ఒకే చోట. చెప్పండి సార్, నేనేమన్నా బూత్ మాట్లాడుతున్నాను? వర్తమానంలోదే కదా. నిజమే, డ్యాన్స్ కాదండి, ఈత కొట్టేవారట ఒకే కొలనులో. అది ఎంత పశువుల మాదిరిగా మారిపోయారు చూడండి అమెరికా దేశం. ఒకప్పుడు దీవించబడిన దేశం అది. ఆరాధించుటలో వారు వెనుకబడిరి. అయితే మనకున్న మతభక్తి పోరును కలిగి ఉండిరి. మనకున్న మతభక్తి పోరును కలిగి ఉండిరి. వారు ఒక విధముకు భక్తిని కలిగి ఉండిరి. కానీ వారు తమ ప్రజలతో స్వేచ్ఛగా మెలగసాగిరి. తమ సంఘంలో విభిన్న బోధలు తేసాగిరి. ఒకప్పుడు అమెరికా దేశంలో కేవలం వాక్యం మాత్రమే ఉండేది. కానీ తర్వాత విభిన్నమైన బోధలు వచ్చేసాయి. బిలాం యొక్క ఆరాధనలోకి నెమ్మదిగా రాసాగిను. ఇజ్రాయేలు సుఖభోగాసక్తి, త్రాగుడు మొదలగు కార్యములు మునిగిపోయాను. చివరకు దేవుని ఎరిగిన ఒక నాయకుడిని తీసుకొని వచ్చాను. ఎవడు వాడు? ఆహాబు. ఆహాబు తన తండ్రి తర్వాత రాజాయను. అతని తండ్రి ఒక భక్తిహీనుడు, ధనికుడే గాని భక్తి లేనివాడు. అతనికి ముందున్న వారందరికన్నా మిన్నగా చెడుతనము పాపమును జరిగించెను. కానీ ఇజ్రాయేలు తన త్రాగిన మైకంలో అట్టి వారిని
తమను ఏలుటకై సింహాసనంపై ఎక్కించెను. ఈరోజు కూడా అమెరికా స్త్రీలు తాగుతున్న ఈ త్రాగుబోతు స్త్రీలు ఎవరిని ఎన్నుకుంటున్నారు? 3 భార్యలు ఉన్నవాడిని, 10 మంది భార్యలు ఉన్నవాడిని, మరి సంస్కారం లేని వాడిని, దేవుని భయం లేని వారిని, ఈ క్రైస్తవ స్త్రీలు త్రాగిన మైకంలో అలాంటి వారిని ఎన్నుకుంటున్నారు. సేమ్ టోటల్ అదే సార్. వీళ్ళు ఏం చేశారో ఈ అమెరికా ఇప్పుడు అదే చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు మినే టెకెల్ ఉఫార్సిస్, త్రాసులో తూచగా అమెరికా నువ్వు తక్కువ కనబడితీవి. అందుకే అమెరికాను దేవుడు రష్యా చేతికి అప్పగించాడు. ఒకరోజు అది నాశనంగానే ఉన్నది. అమెరికా పుతిన్ తాత ఆ యొక్క రష్యా పుతిన్ తాత చేతిలో అది చావనే ఉన్నది. అది ఇప్పటికే లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా కాలిపోయింది. ఇప్పుడు దాని మీదకి ఏం రావాలి? సముద్రపు నీళ్లు రావాలి. ప్రవక్త అన్నాడా అవి 2 మునిగిపోతాయని? ఇప్పుడు మొన్న భూకంపం వచ్చినప్పుడు ఆ యొక్క సునామీ వచ్చి కొంత దూరం వచ్చింది, కాలిఫోర్నియా మీదకి వచ్చింది. అయితే త్వరలో అది మునిగిపోనై ఉన్నది. ఎందుకు? ఈ దీవించబడిన దేశం అంతా శాపగ్రస్తంగా మారిపోయింది. చెప్పండి. అది దేవుని వాక్యానికి దూరం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. తాగిన మైకంలో అట్టి వారిని తమకు ఏలుటకై సింహాసనంపై ఎక్కించెను. అది పర్వాలేదని వారు తలంచిరి. ఈనాడు చాలా మంది అమెరికా వారు చేయుచున్నట్లుగానే అతడు మంచి రాజకీయవేత్త కాబట్టి పెద్ద భేదమేమి లేదులే, 10 మంది భార్యలు ఉంటే ఏమవుతుంది, వానికి వాగ్దాటి ఉన్నది. ట్రంప్ తాత ఇట్టిట్టని చెప్పి గట్టిగా పిడికిలు బిగించి ఏదో ఉద్రేక సంబంధమైన ప్రసంగాలు చేశాడు ట్రంప్. కానీ వాడు కంపు, వాని జీవితం ఒక కంపు. కానీ అట్లాంటి వాడిని కూడా ఇప్పుడు వాళ్ళు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రధాన కారణం స్త్రీలే. పర్వాలేదని తలంచి ఈనాడు చాలా మంది అమెరికా వారు చేయించున్నట్లుగానే అతడు మంచి రాజకీయవేత్త కాబట్టి పెద్ద భేదమేమి లేదులే, దాని వలన తేడా ఏమి ఉండదు, ఎందుకనగా అతడు ఒక మంచి రాజకీయవేత్త అని అనుకొనుచున్నారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం పాపమును చట్టసమ్మతం చేసేను. నిజమేనా కదా? అమెరికాలో ఇప్పుడు ఏంటిది? ఏ స్త్రీ ఎవరితోనైనా జీవించవచ్చు, ఏ బాలిక ఎక్కడైనా ఉండొచ్చు అని పాపాన్ని ఇప్పుడు ఏం చేసింది? అది చట్టబద్ధం చేసింది, చట్టసమ్మతం చేసాను. మీరు సమాజ మందిరంలో కలిగి ఉన్నంత వరకు ఏమి తేడా లేదు. చర్చికి పోతే చాలు, మీరు ఏం చేసినా పర్వాలేదనే చట్టం అక్కడ ఉన్నది. సరిగ్గా అమెరికా అదే చేసినది. మనలో మనమే సమస్యగా మారిపోసాగాం. చిన్న గుంపులను తయారు చేశాం. పాపము అంతకంతకు పెచ్చు పెరిగిపోయేను. ఎక్కడ? అమెరికాలో. ఇక్కడ ఎందుకొరకు మనము కాలు పెట్టాము? అమెరికాకు ఎందుకు వచ్చారు వీళ్ళు? వాక్యాన్ని చేయడానికి, ఆరాధన చేయడానికి. ఇక్కడ ఎందుకొరకు మనం కాలు పెట్టామో నిజ సూత్రములను మనము కట్టబడి ఉండవలసినది. అప్పుడు జరిగినట్లుగానే పాపం సంఘములోనికి చొచ్చుకొని రాసాగేను. స్త్రీలు తమ జుట్టును కొనసాగిరి, అసభ్య వస్త్రములు ధరించసాగిరి. ఈరోజు స్త్రీలు చూడండి ఎందుకు బట్టలు ధరిస్తున్నారంటే కేవలం తమ అవయవాలు పురుషులు చూడాలని. అందుకొరకే వారు వస్త్రాలు ధరిస్తున్నారు. అసభ్య వస్త్రమును ధరింపసాగిరి. ప్రతి సంవత్సరం అంతకంతకు దూరసలగుచున్నారు. పురుషులు ఇది అది మరేదో చేయసాగిరి. జూదమాడుట, సంఘములో బంకో బింకో ఆట ఆడుట ప్రారంభించిరి. బంకో బింకో అంటే నాకు అనిపిస్తుంది ఏమనంటే తొక్కుడు బిళ్ళ ఆట ఏమని. ఆ తొక్కుడు బిళ్ళ వేసి అటు ఇటు ఎగిరేదేమో అక్కడ అది. హల్లెలూయా. ప్రారంభించిరి. ఎంత లోకసులుగా అంటే అంత లోకసులైరి. భోగలాలస. ఇప్పుడు వాక్యంలో ఉందా? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వారు దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించేవారు. అది అక్షరాల అమెరికాకు అది కరెక్ట్గా సరిపోతుంది. పౌలు గారు రాసింది అక్షరాల అది అమెరికా ప్రజల కొరకు అన్నట్టుగా ఉంది ఆ వాక్యం. హల్లెలూయా. చదవండి సార్. భోగలాలస, త్రాగుబోతుతనంతో నిండిపోయినది. ఇప్పుడు అమెరికాలో అంతా త్రాగుబోతులు, వ్యభిచారులు. దేవుడు అమెరికాలో ఏం చేశాను? ఉద్యమం వెంబడి ఉద్యమమును పంపాను. సేవకులు వాక్యమును బోధించిరి. ప్రజలను తిరిగి దేవుని ఎద్దకు తీసుకొని చూడకు ప్రయత్నించిరి. వారేమి చేసిరి? ఇజ్రాయిల్ చేసినదే వీళ్ళు కూడా చేశారు.
దానిని నిరాకరించిరి. దేవుడు ప్రవక్తల మీద ప్రవక్తలు పంపాడు, ఇజ్రాయెల్ నిరాకరించారు. అదేవిధంగా దేవుడు ఇక్కడ అమెరికాలో ఉద్యమం మీద ఉద్యమం పంపించాడు, అమెరికా ప్రజలు దాన్ని నిరాకరించారు. వారిని చూచి ఎగతాళి చేసిరి, పరిశుద్ధ గుండ్రాళ్ళని హేళన చేసి వారిని జైల్లో త్రోసివేసిరి. ఇది యథార్థం. అమెరికాలోని మన జనుల వలె దుస్తులు ధరించి వీధిలో తిరుగుతున్న వారిని అనేక దేశంలో అయితే వెంటనే జైలులో వేయదని నాకు తెలియను. అమెరికా స్త్రీల వలె ఒకవేళ వేరే దేశాల్లో తిరిగితే అలాంటి స్త్రీలను ఏం చేస్తారట? జైల్లో వేస్తారట. హల్లెలూయా. ఏమి జరుగుతున్నదో ఏమి జరిగినదో మనం కనుగొన్నాం. చివరకు ఆ మహాగడియ వచ్చినది. ఆహాబు ఎన్నుకోబడెను, ఇప్పుడు ట్రంప్ ఎన్నుకోబడెను. అతడు యెజబెలును అతడు వివాహం ఆడెను. ఆ రోజు వాడేమో యెజబెలును పెళ్లి చేసుకున్నాడు, ఈ ట్రంప్ ఏమో ఈ ఆత్మ సంబంధమైన క్యాథలిక్ అనే యెజబెలును వివాహం ఆడెను. ఇజ్రాయెల్ అందరిని విగ్రహారాధనకు నడిపించినది ఆ చెడిపోయిన స్త్రీయే. అప్పుడు ఇజ్రాయెల్ చేసినట్టుగా ఇది ఉన్నది. వారి దేశంలో జరిగిన ఆ కార్యము జరిగించుటకు వారు తప్పగా వెనుకకు జారిన స్థితిలో ఉండి ఉందురు. కాబట్టి ఆహాబు కాలంలోనే ఎవరు వచ్చారు చెప్పండి? ఏలియా వచ్చాడు. యెహోవా దేవుడా, బయలుదేవుడా, క్యాథలిక్ సిద్ధాంతమా, వాక్యం అనే రంగం మీదకి వచ్చాడు. విలియం బ్రెన్హామ్ వచ్చాడా? ఎప్పుడైతే ఆహాబు యెజబెల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏలియా రంగం మీదకి వస్తాడు. అందుకొరకే ఆ రోజు క్యాథలిక్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నప్పుడు ఆ టైంలోనే విలియం బ్రెన్హామ్ దేవుడు రంగం మీదకి పిలిచాడు. హల్లెలూయా. కానీ అమెరికా ఎందుకున్నదిరా? డబ్బులు సంపాదించేదానికి, దాని కొరకు కాదు సార్. అది దేవుడు దాని వెనకాల ఉన్నాడు. వాక్యాన్ని ప్రపంచానికి పంపించేదానికి దేవుడు అమెరికా దేశాన్ని ఆయన అక్కడికి తీసుకొని పోయాడు. చట్టములు ప్రజల ద్వారా ప్రజల కొరకు చేయబడినవి. మనమును అదే చేశాం. ఆ ముసలి వేశ్య, ముసలి వ్యభిచారి హతసాక్షుల రక్తం త్రాగినది. దాని గురించి అమెరికా వారు బాగుగా ఎరిగి ఉండిన కాలం ఒకటి ఉండేను. వారిని అది చంపేను. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, పోర్చుగీస్లో ఉన్నప్పుడు, స్పెయిన్లో ఉన్నప్పుడు ఆ క్యాథలిక్ వాక్యం గురించి నిలబడిన వారిని ఏం చేసింది? చంపేను. ఆ కారణం వలన వారు అక్కడికి పారిపోయి వచ్చిరి. ఈ ఇంగ్లాండ్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారు? ఈ క్యాథలిక్ వద్దనే వారు అక్కడికి వచ్చారు. పారిపోయి వచ్చిరి, స్వేచ్ఛ కొరకు వచ్చిరి. అటువంటి దానితో మరి దేనితోనూ వారు మనలేకపోయి ఉండేవారు. అటువంటిది ఎన్నుకొనుటకు దేశం యావత్తు మనమందరం వెనక్కు జారిన స్థితిలో ఉన్నామని సూచనగా తెలిసి ఉన్నది. ఇప్పుడు మీరు అతడు మంచి రాజకీయ నాయకత్వం ఇచ్చును, అవి మంచి స్క్వేర్ బేక్ డెమోక్రాట్లుగా మీరు తలంచుచూ ఉండవచ్చును. లోక సంబంధముకు మనసుకు హేతు బుద్ధికి అది సరిగానే వినబడవచ్చును. కానీ దేవుని వాక్యమునకు ఆత్మీయ మనసునకు అది బుద్ధిహీనంగా కనబడును. స్వయంగా అది చేయదు. కొన్ని అదనపు డాలర్లు తగ్గించుట, ఏవో కొన్ని పన్నులు లేదా ఇటివి మరేవో తగ్గించుట చేయవచ్చును. హల్లెలూయా. సరే, చివరిగా ఒకటి చదివి నేను ముగిస్తాను. 51వ పేర. బోధకులు అలాగే వచ్చి వారితో కుమ్ముక్కైరి, వారితోనే ఏకమైరి. ఎవరితో? క్యాథలికులతో. ఆ వ్యవస్థతోనే కలిసిపోయిరి. ఇజ్రాయెల్ వ్యవస్థ మొత్తం యెజబెలుతోనే కొనసాగిపోయాను. వారికి ఒక రూపం ఉన్నది. అవును, మనము ఈ చివరి దినములలో ఒక విధమగు పైకి భక్తిని కలిగి ఉందమని బైబిల్ చెప్పలేదా? ఈరోజు నిజంగా క్రైస్తవ్యం అంటే పైకి, నిజమేనా కాదా? ఈరోజు సంవత్సరంలో వాక్యం ఎక్కడున్నది? చూడ్డానికి మాత్రం అయ్యగారు వందనాలండి, భక్తి ప్రేమ, పైకి భక్తి ఇది. కానీ నిజమైన భక్తి ఏది? వాక్యాన్ని ఆశ్రయించేది, వాక్యాన్ని చేపట్టేది. హల్లెలూయా. సోదరుడా, ప్రవచనములన్నీ ప్రపంచములు కాదు, ప్రవచనములన్నీ నెరవేరినవి. మనము అంతమంది ఉన్నాము. వింటున్నారా? మనము చివరిలో ఉన్నాం. జాతీయంగా మనము అంతమంది ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనము అంతమంది ఉన్నాం. ప్రతి వ్యవస్థ దాని అంతమునకు వచ్చే ఉన్నది. తర్వాత జరగవలసినది ప్రభు తిరిగి వచ్చుట మరియు సంఘం ఎత్తబడుటయే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. సమయంలో లేచి